హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక కొత్త పెన్షన్లపై ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక ముఖ్య ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే కొత్త పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక అదిరిపోయే గుడ్ న్యూస్. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు. ఇక తెలంగాణలో ఆగస్టు 15 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందిస్తున్నట్లు ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కొత్త పెన్షన్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో అర్హుల వివరాలను పక్కాగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను తక్షణమే జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.